నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ జితిన్ కుమార్ గారు, అలాగే న్యాయవాది సోరపల్లి శ్రీనివాస్ గారు. వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే ఏంటి, అందులో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే మాత్రమే మూడు పర్పస్లు ఉన్నాయి. ఒకటి చెక్, ఒకటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒకటి ప్రామిసరీ నోట్. ఎస్పెషలీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో చెక్స్ స్పెషల్ పర్పస్లో ఉన్నాయి, ఇష్యూడ్ అదర్ దాన్ మనీ ట్రాన్సాక్షన్ వయా డాక్యుమెంట్స్. ఓకే, అది చెక్కి సంబంధించి చెక్స్ దాంట్లో ఒకటి వన్ పర్సన్ issues check to the other person. Okay. And for some legal enforceable debt. So check issue చేసిన తర్వాత one legal enforceable debt ఉన్నాయా? Okay. For to get into the checks, ఒకటి person issues the check to the other person. Thereafter అంటే వేరే వ్యక్తికి చెక్ ఇచ్చినప్పుడు, వేరే వ్యక్తికి చెక్ ఇష్యూ చేసిన తర్వాత వేరే వ్యక్తి బ్యాంక్ లో ప్రెజెంట్ చేసిన తర్వాత అది బౌన్స్ అయింది, ఇన్ బ్యాంక్ బౌన్స్ అయింది. అదే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ది పిక్చర్. ఓకే అండి. అలాగే లాయర్ గారు, చెక్ బౌన్స్ ఎలా అవుతుంది అంటే ఏ సందర్భాల్లో చెక్ బౌన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి? మొదటగా మనము బిజినెస్లో కానీ నిత్య జీవితంలో కానీ డబ్బు ఇతరులకు ఇవ్వాలన్నప్పుడు మనం చెక్ ఇస్తాము. చెక్ దాదాపుగా 10 కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెక్ బౌన్స్ కావడానికి కారణం ఏంటంటే సఫిషియన్స్ ఫండ్స్ అంటే డబ్బులు లేకపోవడం, లేకపోతే సిగ్నేచర్ టాలీ కాకపోవడము, లేకుంటే అకౌంట్ కొందరు క్లోజ్ అయిన అకౌంట్ని కూడా ఇస్తారు, లేకుంటే చెక్ చినిపోవడం, ఇలాంటి చాలా కారణాల వల్ల వస్తుంది. మరి మనకు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఏ కారణం వల్ల చెక్ బౌన్స్ అయిందని తెలుసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనము చెక్ బౌన్స్ అయిందో బ్యాంక్ వాళ్ళు మీకు ఒక మెమో జారీ చేస్తారు. ఆ మెమోలో తెలుస్తుంది ఎందుకు చెక్ బౌన్స్ అయింది, వెదర్ సిగ్నేచర్ మ్యాచ్ కాకపోవడం వలన లేకుంటే అకౌంట్ క్లోజర్ వలన అని మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. సూర్యాపేట నుంచి కోటయ్య గారు. హలో మేడం, చెప్పండి. మాకు చెక్ బ్యాంక్ లేవు మేడం. చెక్ ఇచ్చారు కస్టమరు, అది బ్యాంక్ లో డబ్బులు లేవు. ఓకే, మేము ఎలా ముందుకు వెళ్ళాలి? చెక్ బౌన్స్ అయిందా అండి? బౌన్స్ అయింది. ఓకే జడ్జి గారు, చెక్ బౌన్స్ అయిందండి. బ్యాంక్ లో నోటీస్ రిసీవ్డ్ ఉన్నాయా? బ్యాంక్ లో నోటీస్ ఉన్నాయా? అది ఏం రాశారా? నో బ్యాలెన్స్. నో బ్యాలెన్స్. సో ఇట్ అదే చెక్ బౌన్స్ ఉంది, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు అదే లీగల్ నోటీస్ ఇష్యూ చేయమంటారా? చేయాలి. లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలి. తర్వాత ఇఫ్ అదర్ పర్సన్ నాట్ పేస్ ద చెక్, దేర్ ఆఫ్టర్ యూ విల్ ఫైల్ అ ప్రైవేట్ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్ ఇన్ ది చెక్ ఇన్ ది కోర్ట్ మేడం, బిఫోర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. ఓకే, అంటే 15 days లోపు చేయాలంటారా? ఎన్ని రోజుల్లోగా కంప్లైంట్ ఇవ్వాలంటారా? కంప్లైంట్ 30 days లో ఉన్నాయి. ఓకే, కంప్లైంట్ ద mandatory period is there. Thereafter if లేకపోతే మళ్ళీ ఒకటి పిటిషన్ ఉన్నాయి 142 clause B clause లో కండోనేషన్ ఆఫ్ డిలే. ఓకే, ఇఫ్ 30 days 30 రోజుల్లో పంపించకపోతే లేకపోతే మేడం. ఓకే, yes there is a remedy. సెక్షన్ 142 clause B is there మేడం. సార్ కోటయ్య గారు, సార్ మీరు చెక్ బౌన్స్ అయిన 15 రోజుల్లో 30 రోజుల లోపల మీరు లాయర్ గారిని కలవండి. కలిసిన తర్వాత అతడు మనకు నోటీస్ ఇష్యూ చేస్తాడు ఆపోజిట్ పార్టీకి. చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది, ఇస్తుందా లేదని తెలుస్తుంది. 15 రోజుల లోపల తర్వాత మళ్ళీ ఒకవేళ మీకు డబ్బులు ఇస్తే అంతతో ఆగిపోతుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అతను రిసీవ్ అయిన 30 రోజుల లోపల మీ లాయర్ గారు చేస్తారండి. చేశాక మీరు కేసు నడుస్తుంది, తక్కువ టైంలోనే మీకు పరిష్కారం వస్తుందండి దీంట్లో.
మొదటగా మీరు లాయర్ గారిని కలిసి లీగల్ నోటీస్ ఇష్యూ చేయించండి సార్. 15 రోజులు తొందరగా వెళ్ళండి, 30 రోజుల లోపల వెళ్ళాలి బౌన్స్ అయిన రోజు నుంచి. ఎన్ని రోజులైందండి బౌన్స్ అయ్యి? అంటే ఇప్పుడు బ్యాంక్ లేదు మేడం, 2 సార్లు పోయినా బ్యాంక్ లేదు. సార్, మీరు చెక్ ప్రజెంట్ చేశారా బ్యాంక్ లో? 10 రోజులైంది. 10 రోజులైంది అంటే సార్, ఇంకొక మీరు 20 వెళ్ళండి. రోజులు మాత్రమే మీకు టైం ఉంది. బ్యాంక్ లో నోటీస్ ఎప్పుడు ఇచ్చింది? బ్యాంక్ నోటీస్ ఎప్పుడు వచ్చిందండి మీకు? ఇంకా రోజు మేము బ్యాంక్ లో చెక్ ఇవ్వలేదు, బ్యాంక్ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఓహో, చెక్ ఇవ్వకుండానే కూడా కావాలి మేడం. చెక్ ఇవ్వలేదు కాబట్టి బౌన్స్ అవ్వలేదండి ఇంకా. సో బ్యాలెన్స్ లేకపోయినా మీరు చెక్ ప్రజెంట్ చేసుకోండి. మీరు చెక్ ప్రజెంట్ చేసిన తర్వాత బౌన్స్ అయితే మీకు బ్యాంక్ వాళ్ళకి స్టేట్మెంట్ పంపిస్తారు ఎందుకు బౌన్స్ అయింది అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా అండి? మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే. సార్ నాకు ఒక క్యాండిడేట్ కూడా 1 lakh రూపాయలు ఇచ్చింది సార్ మేడం. ఓకే. అయితే వాళ్ళు 1.5 year అయిపోతుంది, 2 years దగ్గర అవుతుంది. చెక్ బ్యాంక్ చెక్ ఇచ్చారు మేడం, అమౌంట్ 80,000 సిగ్నేచర్ చేసి తీసుకున్నాను. ఓకే. అయితే వాళ్ళు చెక్ వేద్దామంటే వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వడం సతాయిస్తున్నారు. కాకపోతే ఏంటంటే చెక్ కేసు వేద్దామంటే కొంతమంది జనాలు ఏమన్నా లాయర్ ఏమన్నారంటే మీకు లీగల్ గా మీకు బ్యాంక్ ద్వారా ఇవ్వలేదా, మనం క్యాష్ ఇస్తాం, బ్యాంక్ క్యాష్ ఇస్తాం, చెక్ ఆన్లైన్ ప్రాసెస్ చేయలేదు. దానివల్ల అంటే మీరు క్యాష్ ఇచ్చినప్పుడు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఓన్లీ ప్రామిస్ నోట్ ఉంది మేడం. ఓకే. ప్రామిస్ నోట్ ఉంది, చెక్ తీసుకున్నాను. డేట్ ఆన్ చెక్, చెక్ బ్యాంక్ చెక్ ఉంది, ప్రామిస్ నోట్ మీద డేటు, అమౌంట్ అన్ని రాసి ఇచ్చినారు. ఓకే. అయితే దానికి ఏమంటున్నారంటే దానికి చెక్ పే చేయాలంటే దానికి వాల్యుయేషన్ పెట్టాలి, అంత ఇంట్రెస్ట్ చెల్లదు, 2% కేసాం, అవన్నీ జరగవు అని చెప్పేసి కొంతమంది అంటుంటాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మేడం. ఓకే. చెక్ మీద డేట్ వేసి ఇచ్చారా మీకు? డేట్ ఏం వేయాలి చెక్ మీద? రైట్. ఓకే. అమౌంట్ 1 lakh రూపీస్. 1 lakh వేయలేదు మేడం, ఓన్లీ సిగ్నేచర్ చేసి అమౌంట్ కూడా వేయలేదు? వేయలేదు మేడం. ఓకే. జడ్జ్ గారు, ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పాలి సార్. మీరు ఏం చేయండి అంటే సార్, మీకు ప్రామిసర్ నోట్ ఉంది మరియు చెక్ కూడా ఉంది కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవండి. మొదటగా మీరు ఏం చేయండి అంటే ముందు చెక్ మీద డేట్ వేసుకొని చెక్ని బౌన్స్ చేయండి సార్. అంటే దాంట్లో డబ్బులు ఉంటే మీకు వస్తాయి, రాలేదు అనుకోండి బౌన్స్ అయిన 30 రోజుల లోపల లాయర్ని కలిస్తే మీరు అనేది లాయర్ కలిసి ఆయన నోటీస్ పంపి వాళ్ళని పార్టీని పిలిపిస్తారు. మీకు ప్రామిసర్ నోటు చెక్ అనేది మంచి సపోర్ట్గా ఉంటుందండి. మీరు అనేది మీరు ఎవరైతే స్టాంప్ ఫీజు అన్నారు చదండి, అది సివిల్ కోర్టు ద్వారా వెళ్తే స్టాంప్ ఫీజు అని ఇలాంటివి ఉంటాయి. కానీ మీ చెక్ అనేది క్రిమినల్ కేసు అండి, దీంట్లో స్టాంప్ ఫీజు అలాంటి ఏమి ఉండదండి. మొదటగా మీరు లాయర్ దగ్గరికి వెళ్ళండి, త్వరగా నోటీస్ పంపించారు అంటే మీరు చెక్ బ్యాంకులో వేసిన తర్వాత డిజానర్ అయితే అప్పుడు ఆ లాయర్ గారిని కలవండి సార్. చెప్పండి. ఇప్పుడు మనము దయ్యాన్ని క్యాష్ ఇచ్చినాం కదా సార్, వాళ్ళకు మరి మనము కోర్టు వాళ్ళు ఏమన్నా ఎంత సార్? 1,00,000 రూపాయల? 1,00,000 రూపాయలు సార్. మీరు కోర్టులలో జడ్జి గారు మేము అడుగుతాము ఎలా ఇచ్చారో ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తారు సార్. మీరైతే మొదటగా వేయండి సార్, బ్యాంకులో చెక్ వేయండి. 1,00,000 రూపాయలకు ఇబ్బంది ఏం లేదు, మీరు వేయండి. ఎక్కువ అమౌంట్ అయితే మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. కరీంనగర్ నుంచి భాస్కర్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ మేడం, అయితే నేను మాకు ఇల్లు తీసుకున్నాను మేడం. ఇల్లు తీసుకుంటే ఏమైందంటే మాకు ఇల్లు ఇస్తానన్నాడు. అయితే ఇల్లు మాకు తెలియకుండా అది ఏం చేయిందంటే ఆయన బ్యాంకులో కట్టక పైన బాంబేకి పోయింది సార్. మేము కరీంనగర్లో ఉంటాము. అయితే అది అక్కడ ఆయన లోన్ కట్టలేదు. అది మాకు చెప్పగా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాక మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏమైందంటే అది మాకు అయితే ఆ బ్యాంకులో కట్టకపోతే మేము అడ్రస్ పోతుంది, నేనేం చేయలేను, మీరే కట్టుకోని వల్ల మేము అక్కడిక్కడ అడ్జస్ట్ చేసుకుంటా డబ్బులు ఇచ్చినాం మేడం. డబ్బులు ఇచ్చిన బ్యాంకులో కూడా కట్టినాం 2 కోట్లు, మొత్తం టోటల్ 5 కోట్లు ఇచ్చినాం మేడం. ఇప్పుడు ఆయన ఇల్లు ఇస్తలేడు, 2 సంవత్సరాల అవుతుంది. మాకు చాలా ఇబ్బంది పెడుతుంది మేడం, మాకు బాగా బాధలు అవుతుంది మేడం. అంటే దానికి పరిష్కారం ఏమన్నా ఎట్లా? మీరు చెక్లు ఇచ్చారా వాళ్ళకి? 5 కోట్లకి ఎలా ఇచ్చారు? 5 కోట్లు బాండ్ మీద రాసుకున్నాం మేడం, 400 బాండ్ పేపర్ మీద. ఈ రోజు చెక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం అండి మనం, బాండ్ పేపర్స్ గురించి చెప్పండి సార్. ఈ
ఇప్పుడున్న కేసులలో అండి అతన్ని సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి కావాల్సిన మనీ రికవరీ లేకుంటే పొజిషన్ కానీ ఇవ్వాలనుకుంటే చేయొచ్చండి. సివిల్ కోర్టుకు అప్లై కండి. సివిల్ కోర్టు కాదు, దీనికి సంబంధించి చెక్కులకు సంబంధించి కాదు సార్. మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి అలానే చీట్ చేశారు కాబట్టి క్రిమినల్ కేసులలో 420 కూడా మీరు వేయవచ్చు. ఓకే జడ్జి గారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఈ ప్రామిసరీ నోట్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటండి? ప్రామిసరీ నోట్ ఈక్వల్ టు చెక్. ఇన్ ప్రామిసరీ నోట్ లో ఒక్కటే వ్యక్తి వేరే వాళ్ళ వ్యక్తి ప్రామిస్ చేస్తే టు పే దిస్ పర్టికులర్ అమౌంట్, ఇట్ ఈస్ లైక్ అ చెక్ ఓన్లీ. ఓకే. ఈవెన్ ఇఫ్ చెక్ లేకుంటే ప్రామిసరీ నోట్ ఈక్వల్ ఫుటింగ్ లో ఉన్నాయి. ఓకే. ఎస్. ప్రామిసరీ నోట్ కి ఎన్ని అంటే ఎంత టైం వ్యాలిడిటీ ఉంటుందండి? ఏం లేదు వ్యాలిడిటీ. ప్రామిసరీ నోట్ ఏం వ్యాలిడిటీ బికాస్ ఇన్ ప్రామిసరీ నోట్ లో దెర్ ఇస్ అ కండిషన్ టు పే ఇన్ పర్టికులర్ డేస్. ఓకే. So in promissory note only it is written that amount will be written in these particular dates. ఓకే. Yes. మరో కాల్ తీసుకుందాం అండి. లక్ష్మీనారాయణ గారు, హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను అనంత గురించి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. నా ప్రాబ్లం అంటే మేడం, వాస్తవంగా నేను అమౌంట్ ఇచ్చినాను. కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి లక్ష్మీనారాయణ గారు? మేడం, అమౌంట్ 7 lakhs ఇచ్చినాను అనమాట. 7 lakhs సపరేట్ చెక్ ఇచ్చారు. 6 lakhs బాండ్ ఉంది మేడం, ప్రామిసరీ నోట్. ఓకే. రెండు ఏమయ్యాయంటే చెక్ ఇచ్చిన తర్వాత చెక్ వేసాము, ప్రామిసరీ నోట్ వేసాము మేడం. ప్రామిసరీ నోట్ రన్నింగ్ జరుగుతుంది. చెక్ ఇచ్చిన తర్వాత చెక్ అమౌంట్ విషయంలో వాళ్ళు ఏం చేశారు, కాంప్రమైజ్ వచ్చారు సార్. 5,20,000 అని కాంప్రమైజ్ వచ్చారు. కాంప్రమైజ్ వచ్చిన తర్వాత 1 lakh పే చేశారు మేడం. రిమైనింగ్ 420 పే చేసేలోపు ఆమె చనిపోయింది మేడం. చనిపోయింది, అమౌంట్ రాదు అని చెప్పి ఏదో అన్నాం మేడం. చనిపోయిన తర్వాత రాదు అన్నాం మేడం. ఇప్పుడు ప్రాబ్లం నోట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మేడం. ఓకే. చెక్ బౌన్స్ కేసు కదా, యాక్చువల్లీ గవర్నమెంట్ టీచర్ మేడం. ఆమె లాస్ ఆఫ్ పేలు ఉంది, హెల్త్ బాగాలేదని చనిపోయింది మేడం. సో ఇప్పుడు ఆ మనీ ఏమైనా కలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా చెక్ బౌన్స్ విషయంలో? ఓకే. లాయర్ గారు. సార్, మీరు చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ కేసు సార్. ఎలాగో క్రిమినల్ కేసులో బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఎవరి మీద అయితే వేశారో వాళ్ళకే ఉంటుంది బాధ్యత. కాబట్టి ఆయన చనిపోయారు అన్నారు. ఇప్పుడు మీకు దగ్గర కాబట్టి అది అక్కడితో ఎండ్ అవుతుందండి. ప్రామిసరీ నోట్ అనేది సివిల్ అండి. సివిల్ కేసులలో ఆయన చనిపోయినా కూడా వాళ్ళ వారసత్తులు ఉంటారు కదండి, కొడుకులు బిడ్డలు, వాళ్ళ ఆస్తులు. మీరు ప్రామిసరీ నోట్ ద్వారా మీరు రిలీఫ్ తీసుకొని దాంట్లో ఈ చెక్ని మన ప్రూఫ్గా పెట్టండి. ఓకే అండి. ఇంకోటి if account is not closed, you can still file the check. ఓకే. Person is dead, no sir. If that person will put the check, madam, ఓకే, he will get the payment. ఓకే. చెప్పండి సార్. అంటే అతను చనిపోయారు అంటున్నారు కదా లాయర్ గారు. చనిపోయినా సరే అకౌంట్ క్లోజ్ కాకపోతే వేసుకోవచ్చు, అంతేనా? He issues the check before he died, madam. If he chanpoinda, there is no difference if the other person present the check, madam, to the bank. Yes. Okay. ఇతడిది అంటే దీంట్లో పూర్తిగా అయితే ప్రామిసరీ నోట్ ద్వారా, ఎందుకంటే పర్సన్ లేడు, చెక్ బౌన్స్ అవుతుంది. క్రిమినల్ కేసుల లయబిలిటీ ఎలా ఉంటుందంటే ఆ ఇచ్చిన వ్యక్తికే ఉంటుందండి. సివిల్ కేసులు ఏంటంటే వారి వారసత్వాలు కూడా మనం యాడ్ చేయొచ్చు. సో చనిపోయాడు కాబట్టి మీరు ప్రామిసరీ నోట్ ద్వారా మనీ. ఇప్పుడు ఆయన ఇంకొక పాయింట్ చెప్పారు, చెక్ లో వేరే అమౌంట్, సో ప్రామిసరీ నోట్ లో అంత అమౌంట్ లేదు. మళ్ళీ రెండు డిఫరెంట్ గా ఇది ఒకసారి మీరు అది ఓవరాల్ గా అయితే ఇక్కడైతే మనకు సివిల్ కేసుగా వేసుకోవాల్సి వస్తుందండి. అంటే పర్సనల్ లేడు కదా, దాంట్లో ఇవి మీరు యాడ్ చేయండి. లాయర్ గారికి చెప్తే దాంట్లో అఫిడవిట్ లో ఇవి కూడా రాస్తారు. ఓకే. ఇప్పుడు చెక్ కి మాత్రం అతను చనిపోయారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ప్రామిసరీ నోట్ కి మాత్రం వాళ్ళ వారసులు ఎవరైనా సరే చేయాల్సి ఉంటుంది. ఏం లేదు మేడం, నో క్రిమినల్ లయబిలిటీ. ఓకే. దట్ క్రిమినల్ లయబిలిటీ వాష్ విత్ ద పర్సన్. ఓకే. yes మేడం. వెంకటరమణ గారు, హలో. మేడం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాది 9/12/2009
3 లక్షలకి నోటు రాశారండి. ఉమ్, పేరు గట్ట రాయలేదు, సంతకం పెట్టారండి. ఉమ్. అంతేనండి. డేట్ అవుట్ మ్యాక్సిమం, అమౌంట్ మ్యాక్సిమం, సంతకం మ్యాక్సిమం. ఓకే 2009లో 2009 అండి. డేట్ వేశారండి. 9/12/2009 వేసారండి. ఓకే మరి 2009 అంటే అసలు ఇప్పుడు 3 సంవత్సరాలే కదండి వ్యాలిడిటీ దానికి. అదే అండి, దాని గురించేనండి అడిగేది. మరి ఇప్పుడు మీరు వాళ్ళని అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఇచ్చే మీరందరూ రండి, మీరందరూ రండి అంటున్నాడండి. ఓకే మళ్ళీ దాన్ని తిరిగి రాసుకున్నారా 3 సంవత్సరాల తర్వాత? ఏమీ రాయలేదు. మళ్ళీ మీరు రాయమని అడగలేదా అండి? లేదండి, ఇచ్చేస్తాం అన్నారండి. ఉమ్. ఇచ్చేస్తామంటే సరే అని కూర్చున్నామండి. ఓకే జడ్జి గారు, ప్రామిసరీ నోటు 3 years దాటిపోయింది, సో ఇప్పుడు ఏం చేయొచ్చు? You can still present. ప్రామిస్ నోట్ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే వ్యాలిడిటీ అయిపోతుందండి. కానీ జడ్జి గారిని కండోనేషన్ ఫర్ డిలే అని ఉంటుందండి. అది వేసి మీ లాయర్ గారిని అప్రోచ్ అయితే అంటే ఆలస్యానికి రీజన్ చెప్పాలండి. చెప్తే అది జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్, ఆయన కారణాలు ఏమైనా మీరు చూపించిన కారణాలు సహేతుకంగా ఉంటే వాళ్ళు చేసి అడ్మిట్ చేస్తారు సార్. మీరు అలా ప్రొసీడ్ కావచ్చు. మొదటగా అయితే మీ దగ్గరలో ఉన్న లాయర్ని కలవండి సార్, అడ్వకేట్ గారిని కలవండి. జడ్జి గారు, పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? పోస్ట్ డేటెడ్ చెక్లో ఒకటి క్యాన్సిల్ అకౌంట్ పే రాశారు. ఓకే సైడ్ నుంచి క్రాస్ సెల్ఫ్ అదే ఒకటి మాత్రమే ఒకటే ఇంక్ లో రాశారా? ఓకే 2-3 రకాల అంటే బ్లాక్ బ్లూ అలా కాకుండా ఒకటే రైటింగ్ ఉండాలి, ఒకటే పెన్ ఉండాలి. ఎందుకంటే సో దట్ ఇట్ విల్ నాట్ బి ఫ్యాబ్రికేటెడ్. మోర్ ఇంక్ విల్ నాట్ బి వేరే వేరే వాళ్ళ ఇంక్ ఉంది సరే చూసిన తర్వాత judge also finds some suspicions about the checks, whether it was written by one person or some other persons also. Okay. And the amount should be which is into the bank also. Okay. కంపల్సరీ బ్యాంక్ లో అమౌంట్ ఉంటేనే మనం ఇష్యూ చేయాలి చెక్, అంతే కదండి? లేకపోతే చెక్ బౌన్స్ ఉంది కదా. అవును. అండ్ అగైన్ మళ్ళీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే చెక్ మీద డేట్ వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు దాని వాల్యూ ఉంటుందండి? ఇప్పుడు 3 months ఉన్నాయి. ఇప్పుడు 3 నెలలు దాన్ని ప్రెజెంట్ చేసుకోవాలి బ్యాంక్. అదే 3 నెలల తర్వాత దేర్ ఇస్ నో రెమెడీ మేడం. ఓకే ఆఫ్ ద చెక్ దేర్ ఇస్ నో కండోనేషన్ ఆఫ్ డిలే, నథింగ్. ఖచ్చితంగా 3 నెలల్లో ప్రెజెంట్ చేసుకోండి. ఓకే 3 నెలల తర్వాత ఒకవేళ ప్రెజెంట్ చేయడానికి ఇంకా ఒకవేళ చెక్ బ్యాంక్ వాళ్ళ రిటర్న్ చేస్తే మేడం కేసు వేసుకోవడానికి ఉండదు. నో కేస్ విల్ బి దేర్. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే 3 నెలల తర్వాత బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయదు చెక్. yes the main thing is RBI has Supreme Court RBI guidelines are there. RBI guidelines ఉంది. అదే చెక్ విత్ ఇన్ 3 months లోనే పెట్టండి ప్రెజెంట్ చేసుకోవాలి. జీ పోస్ట్ డేటెడ్ చెక్ల విషయంలో మేడం ఎప్పుడైనా నార్మల్గా సెక్యూరిటీ పర్పస్ అని తీసుకుంటారు. నార్మల్గా నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడు తీసుకోవట్లేదు, కానీ కొన్ని బ్యాంకులు బ్యాంకింగ్ అవుతారో అవి తీసుకుంటున్నారు. ఎప్పుడైనా దాని మీద సెల్ఫ్ చేయాలండి. ఎన్ని చెక్లు ఇస్తే సెల్ఫ్ అంటే ఎవరైతే కంపెనీ ఇస్తున్నో వాళ్ళ మీద వెళ్ళే విధంగా చేయాలి. అంతేకాకుండా వాటి యొక్క చెక్కుల నేమ్స్ నెంబరింగ్ ఉంటుందండి. మీ దగ్గర కూడా ఒక రికార్డు పెట్టుకోండి. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా మాకు చెక్ బౌన్స్ అయినప్పుడు అంటే ఒక ఈఎంఐ పోయింది అనుకోండి, మీరు దాన్ని తిరిగి కట్టినప్పుడు మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏ చెక్ అయితే బౌన్స్ అయిందో ఆ అమౌంట్ కట్టామని మీరు ఒక నోట్ తీసుకోవాలండి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అంతకు ముందు దాంట్లో ఆన్ అకౌంట్ అంటారు, అంటే అంత ముందు దాంట్లో జమ చేసి వీటిని పెండింగ్ చూపెడతారు. కాబట్టి పేజీ ఈ విషయం చాలా మంది తెలియదు. మీరు ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయినప్పుడు ఈఎంఐ విషయంలో మీరు తప్పకుండా మీరు కట్టే అమౌంట్ ఎలాగో మీరు కట్టినప్పుడు ఈ అమౌంట్ దానికి సంబంధించిందని ఉండాలి.
ఎందుకంటే చెక్ బౌన్స్ చేసే డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, అడ్వకేట్ లీగల్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది కంపెనీలో. వీళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. దానివల్ల మీరు లేట్ అయిందని మీకు లీగల్ నోటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని సో దానికి సంబంధించి ఒక లెటర్ తీసుకోవడం కూడా బెస్ట్. లెటర్ తీసుకొని నేను ఈ జనవరి మంత్ కు బౌన్స్ అయిన దానికి మాత్రం డబ్బులు ఇస్తున్నాను, లేకుంటే ఫిబ్రవరి అని మీరు తప్పకుండా చేయాలి. లేకపోతే ఈ అమౌంట్ ప్రిన్సిపల్ లో డిడక్ట్ చేస్తారు, ఈ వీటిని మాత్రం చెక్ బౌన్స్ గానీ చూపెడతారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి సీతారాం గారు. హలో సీతారాం గారు, నమస్తే అండి. హలో చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సీతారాం గారు. చెప్పండి. నమస్తే అండి. ఒక్క నిమిషం అండి, టీవీ వాల్యూమ్. మేడం, మేము ఈ దుగార్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి సికింద్రాబాద్ బ్రాంచ్ లో డిపాజిట్ చేశాము. వాడి హెడ్ ఆఫీస్ వచ్చి సికింద్రాబాద్ చెన్నై. అది మోర్ దాన్ 10 years అయింది. అది కంపెనీ ఐటీ పెట్టి మధ్యలో అది 1/3 పేమెంట్ ఇస్తామని చెప్పని డిక్లేర్ చేశారు వెబ్సైట్ లో కూడా. ఆ చెక్కులు కూడా ఇచ్చారు డివిడెండ్ వారెంట్లకి, అవన్నీ బౌన్స్ అయినాయి, కానీ బిజినెస్ అయినాయి ఉన్నవి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఫార్మ్ 26 లో క్లెయిమ్ చేసుకోమంటారు. వైట్ కాలర్ అఫెన్సెస్ కి అప్లై ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు, కోర్టు వాళ్ళు. ఇప్పుడు ఫార్మ్ నెంబర్ 26 అంటే మేము చెన్నైలో నోటరీ చేయించాలండి, ఇక్కడ చేయించాలి. తర్వాత పిల్లలు మైనర్ గా ఉండగా కూడా చేయించాము. ఓకే, అది ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మేజర్లు అయ్యారు అంతే కదండి? అవునండి. ఇప్పుడు వాళ్ళు మీకు చెక్కులు ఇచ్చారా అండి? వాటికి ఇవ్వలేదండి, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు. డివిడెండ్ వారెంట్ కి ఓన్లీ మెచ్యూరిటీ పీరియడ్ వరకు అప్పుడు ఇచ్చి దాని తర్వాత చెక్కులు అసలు పేమెంట్. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన చెక్కులు మీరు అందరూ కంపెనీ వైండ్ అప్ చేశారు. ఓకే, చేసి వైట్ కాలర్ అఫెన్సెస్ చెన్నైని కాంటాక్ట్ చేయమని చెప్పని ఇచ్చారు వెబ్సైట్ లో. అప్పుడు చెక్కులు ఇచ్చారు కదా, అప్పుడే వేసుకున్నారా బ్యాంక్ లో? వేసామండి, 1 time వేసాము. దాని తర్వాత మన ఫార్వర్డ్ వేసినప్పుడు ఏమైంది? చెక్ బౌన్స్ అయిందా లేకపోతే? బౌన్స్ అయినాయండి. బౌన్స్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని ఇయర్స్ అయిందండి? మోర్ దాన్ 10 years అయిందండి. మోర్ దాన్ 10 years. ఎట్లా కాంటాక్ట్ చేయాలి తెలియట్లేదు. వాళ్ళు బ్యాలెన్స్ ఉంది, క్లెయిమ్ చేసుకోమంటున్నారు. లాయర్ గారు సార్, మీరు ఇంకేమైనా చెక్కులు ఉన్నాయా సార్ మీ వాళ్ళు ఇచ్చినవి? ఒక నిమిషం సార్, ఒకవేళ చెక్కు వ్యాలిడిటీ ఉంటే చెక్ బౌన్స్ కేసుగా మనం ప్రొసీడ్ కావచ్చు. ఒకవేళ చెక్కు వ్యాలిడిటీ లేదనుకోండి, మనీ రికవరీ సూట్లలో మీరు మనీ ఇలా చేశాను మనీ రికవరీ సూటే వేయొచ్చు. కాకపోతే మీకు సఫిషియెంట్ రీజన్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగారు అనేది జడ్జి గారికి తెలియజేయాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడు కంపెనీ కూడా వైండప్ చేసిండ్రు అన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంటుందండి, దానికి కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా సెక్షన్ 420 కింద వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా పెట్టవచ్చు. ఇలా మనకు చెక్ బౌన్స్ కేసులలో ఇన్ని రెమెడీస్ ఉంటాయి కంపెనీ ఒకవేళ మనల్ని మోసం చేస్తే. మరో కాల్ తీసుకుందాం అండి. రఘునాథ్ గారు అనంతపురం నుంచి. హలో హలో రఘునాథ్ గారు. రఘునాథ్ గారు చెప్పండి. మేడం, నా పేరు రఘు మేడం, వి రఘు మేడం. ఓకే ఓకే, చెప్పండి. మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి, వాల్యూమ్ తగ్గించేసేయండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. తగ్గించా మేడం. చెప్పండి. అదే మేడం, చెక్ బౌన్స్ ఉంది మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, లాస్ట్ ఇయర్ కుంభమేళా పోదాం అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. బుక్ చేసుకోకుండా మాకు బోగస్ టికెట్ అని ఇచ్చారు మేడం. అతను హిందూపురం సెరెండే ట్రావెల్స్ మేడం, హిందూపురము. అది ఫ్లైట్ లేదు మేడం. చాలా మందికి ఉందా డబ్బులు తీసుకుని అందరికీ టికెట్ లేకుండా మోసం చేశారు మేడం. 20,000 రూపీస్ రావాలా? కోర్టులో ఏమన్నా కేసు వేసారండి మేడం? కోర్టులో కేసు ఏమన్నా వేసారా? కోర్టులో కేసు ఏదో చెక్ బౌన్స్ అంటే పెట్టుకున్నాం మేడం మేము. చెక్ బౌన్స్ ఓకే, ఎన్ని రోజులు అయిందండి ఇది జరిగి? కుంభమేళా టైంలోనా? చెక్ బౌన్స్ 3 months అయింది మేడం. లాస్ట్ ఇయర్ జనవరిలో డబ్బులు ఇచ్చాం మేడం. వాళ్ళకి ఏమైనా నోటీస్ పంపించారండి మీరు? నోటీస్ పంపలేదు, ఎంత చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం మేడం. ఎందుకు మరి డిలే చేశారండి?
ఏం డిలే అంటే మళ్ళా కోర్టు ఖర్చు ఇవన్నీ వస్తాయి కదా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం మేడం. అంటే ఓకే, లాయర్ గారు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారు? సార్ మీది చెక్ బౌన్స్ కేసులలో ఖర్చు ఏముండదండి మనకు పెద్దగా. ఇప్పుడు సివిల్ కేసుల్లాగా కోర్టు ఫీజులు అవేముండవు. చెక్ బౌన్స్ కేసులలో ఓన్లీ నార్మల్గా ఈ అడ్వకేట్ ఫీజు తప్ప పెద్ద కోర్టు ఫీజులు ఏముండవు. కాకపోతే మీరు చెక్ ఇచ్చి దాదాపుగా 3 months అయింది అంటున్నారు కదండి. చెక్ వ్యాలిడిటీ అయిపోయి బౌన్స్ కూడా అయిపోయి 1 month అయిందా? ఎంత అయింది? చెక్ బౌన్స్ 3 months అయింది సార్. 3 months అయింది కాబట్టి ఇప్పుడు రికవర్ చేయడం కష్టం అండి. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయిన నెల రోజుల లోపలలోనే మీరు కేసు వేసుకోవాలి. అయితే మీకు ఇంకో రెమెడీ ఏంటంటే సార్, వీలైతే మనీ రికవర్ సీటు సివిల్ కేసు వేయండి సార్. దానికి తగిన కోర్టు ఫీజు చేసి సివిల్ కేసు ద్వారా మీరు కోర్టుకు అన్ని చెప్పాలి, మీరు ఎందుకు ఎలా ఇచ్చారు ఏంటని. ఆ యాంగిల్లో మీరు మనీ రికవర్ చేయొచ్చు. ఈ చెక్కును మీరు ఏం చేయండి అంటే అక్కడ ప్రూఫ్ గా మీరు సబ్మిట్ చేయండి సార్. ఆ చెక్ బౌన్స్ అంటే ఆ చెక్ బ్యాంక్ అటాచ్ చేసి పెట్టినాం సార్. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది 2 వదులుతాం సార్. అదే సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫండ్ అయిపోయింది, అది 4 రోజులు 3 నెలలకు అయింది కాబట్టి మీరు మనీ రికవరీ సూట్ వేసినప్పుడు ఈ చెక్ ను ప్రజెంట్ చేస్తే జడ్జి గారు చూసి అన్ని సాక్ష్యాధారాలు గమనించి ఆ తర్వాత మీకు సంబంధించిన తీర్పు ఇస్తారు సార్. లాయర్ని కలవండి సార్, అడ్వకేట్ గారిని కలవండి. మరొక కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి రమేష్ గారు. హలో హలో, చెప్పండి రమేష్ గారు. మాకు అది చెక్కులు ఇచ్చింది మేడం. ఒక ఆయన డబ్బులు ఇస్తుండు ఇస్తలేదు మేడం. చేయాలి సార్. ఎన్ని రోజులు అయిందండి? 1 సంవత్సరం అవుతుంది. ఓకే, చెక్ మీద అమౌంట్ ఏమన్నా రాసారా? డేట్ వేసారా? డేట్ వేయలేదు, చెక్ మీద అమౌంట్ రాయలేదు. సంతకం పెట్టారా? పెట్టింది, సంతకాలు పెట్టింది. ఓకే, ఎంత అండి? ఎంత మనీ? అది 2 లక్షలు అండి. ఓకే, ఏమంటున్నారు అడుగుతుంటే? ఏమంటుండు, ఇక లేవు నా కాడ, ఏం చేసుకోవాలని అంటుండు. ఓకే అండి, అమౌంట్ తీసుకున్నారు కానీ చెక్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇంకా ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పెట్టండి బ్యాంక్ నుంచి ప్రెజెంట్ చెక్ ప్రెజెంట్ చేయమంటారా? ఓకే, అదర్ పర్సన్ ఇస్ నాట్ రెస్పాండింగ్, చెక్ పెట్టండి బ్యాంక్ ప్రెజెంట్ నుంచి మేడం. ఓకే, చెక్ మీరు బ్యాంక్ లో ప్రెజెంట్ చేయండి. దాని మీద డేట్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు ప్రెజెంట్ డేట్ వేసి చెక్ పైన చివరిసారిగా అతనికి ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ నేను బ్యాంకులో వేస్తున్నాను తెలియజేయండి సార్. తెలియజేసి చెక్ డేట్ వేసుకొని మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో అంతే వేయండి, ఎక్కువ తక్కువ వేయకూడదు. మనకు ఇచ్చిన తర్వాత అది బౌన్స్ అయింది అనుకోండి, అప్పుడు లాయర్ గారిని అడ్వకేట్ గారిని కలవండి, 30 రోజుల లోపల కలవండి. ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేస్తాం సార్. మీరు చెక్ ద్వారా అయితే చెక్ బౌన్స్ అయితే మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సార్. ఓకే, దానికి సంబంధించి ప్రామిసరీ నోట్ ఏమైనా రాసుకున్నారండి మీరు? ఓకే, ఆయన ప్రామిసరీ నోట్ కూడా రాసుకున్నట్టున్నారు, జస్ట్ చెక్ మాత్రమే సరిపోతే కదా. చెక్ ఒకటే వ్యాలిడ్ ఉంది, మనకు త్వరగా వస్తుంది, రెట్టింపు పరిహారం వస్తుంది, అవతల వ్యక్తికి కూడా మోసం చేసిన పనిష్మెంట్ కూడా వస్తుంది. ఓకే జడ్జి గారు, అలానే చెక్ బౌన్స్ అనేది సివిల్ కేసు అవుతుందా, క్రిమినల్ కేసు అవుతుందా అండి? క్రిమినల్ కేసు ఉంది మేడం. ఓకే, ఇట్ ఈస్ బికాస్ it is tried by judicial magistrate of first class. It is a pure criminal case undi. Okay, essence is little bit of civil undi. Okay, దాని యొక్క పరిష్కారాలు ఇవి క్రిమినల్ కేసు ప్రొసీజర్ అయినా కూడా దాని యొక్క మన యొక్క జవాబు, మన యొక్క పరిష్కారం అనేది డబ్బు రూపంలో ఉంటుంది. అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి జైలు శిక్ష కూడా పడుతుంది. ప్రాసెస్ క్రిమినల్ అయినా మనకు వచ్చే ఫలితాలు మాత్రం సివిల్ లాగా ఉంటుంది. ఓకే, పనిష్మెంట్ ఎలా ఉంటుంది? పనిష్మెంట్ మేడం 2 ద అమౌంట్ ఆఫ్ ద చెక్. ఓకే, రెట్టింపు. ఓకే, అంటే ఎంత అమౌంట్ అయితే ఉందో దానికి ఒక 2 లక్షలు అనుకోండి, సో 4 లక్షల పనిష్మెంట్ ఉంటుంది. ఎస్ మేడం, అండ్ 2 సార్లు జైలు కూడా ఉంది. దీంట్లో చెక్ బౌన్స్ మనకు పరిష్కారం ఏముంటుందంటే మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో దానికి డబుల్ అమౌంట్, రెట్టింపు అమౌంట్ ఉంటుంది. అంతేకాకుండా ఆపోజిట్ పర్సన్ కి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటివరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులో న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.